నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో పోలింగ్ సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే తెల్లవారులు అంటే రాత్రి 12 నుంచి 2 గంటలు దాటిన తర్వాత కూడా కొన్ని పోలింగ్ బూత్స్లో ఓటింగ్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఓటింగ్ని తగ్గించడానికి మాత్రం ఓటర్స్ అయితే ఎక్కడా తగ్గకుండా ఓటింగ్ శాతాన్ని ఆల్మోస్ట్ 81.3% వరకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది దేనికి సంకేతం? ఎవరిని గెలిపించుకుంటున్నారు ఏపీ ప్రజలు, ఏపీ ఓటర్స్? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఏపీలో ఎలక్షన్స్ అయిపోయి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అందరూ. ఫైనల్లీ అది జరిగిపోయింది. సో ఆల్మోస్ట్ పోలింగ్ అనేది 81% ఎక్కువే ఉంటుంది, అంతకుమించి తక్కువైతే అసలు ఉండదని చెప్పేసి అని అంటున్నారు. ఆల్మోస్ట్ కొన్ని పోలింగ్ బూత్స్లో అయితే మిడ్ నైట్ 12 అయింది, ఇంకొన్ని పోలింగ్ బూత్స్లో 2 కూడా అయింది, ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్. సో అంటే ఇంతలాగా ఏపీ ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించడం అనేది దేన్ని గెలిపించుకోవడానికి అంటారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇందాక చెప్పినట్టుగా తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా క్యూలో నుంచొని జనాలు వేశారు అంటే జనరల్గా మనం చూస్తుంది ఒక గంట సేపు క్యూలో నుంచోవాలంటేనే జనాలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి రోజు. వాళ్ళు 2 గంటలకి ఓటు వేసినా కూడా ఈజీ నిబంధనల ప్రకారంగా వాళ్ళు 6 గంటల లోపల వాళ్ళు ప్రిమిసెస్లోకి వచ్చేయాలి, గేట్ లోపలికి. అంటే 6 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు మీరు తెల్లవారుజాము 2 గంటలు అంటే దాదాపుగా 8 గంటల పాటు అక్కడి నుంచొని ఓట్లు వేశారు అంటే ఏదో ఒక మార్పు కోసం వాళ్ళు గట్టిగా చెప్పాలి అనేటువంటి ఇది మనకి అక్కడ కనపడుతుంది. జనరల్గా ఏంటంటే అంతా బాగుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంతగా జనం రెస్పాండ్ అవ్వరు. కానీ మనం చూసాం సంక్రాంతికి కనుక ఎలా అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తారో లక్షలాది మంది ఇక్కడ నుంచి ఎలా దొరికితే అలాగా సొంత కారులో సొంత వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు, 2 రెట్లు ఎక్కువ ఇచ్చి బస్సులో వెళ్ళిన వాళ్ళు, తర్వాత ట్రైన్స్లో వెళ్ళినటువంటి వాళ్ళు తండాలుగా వెళ్ళటం జరిగింది 3 రోజుల ముందుగా. తర్వాత ఎన్ఆర్ఐస్ కూడా విపరీతంగా రావటం జరిగింది. వాళ్ళు అయితే కొంతమంది 1 నెల రోజుల ముందు వచ్చారు, కొంతమంది 15 రోజుల ముందు వచ్చారు. తర్వాత మనం 2019 ఎలక్షన్స్ కనుక తీసుకుంటే సుమారుగా దీనికంటే 1% తక్కువ 79.6 ఏదో వచ్చింది అప్పుడు ఎలక్షన్ మన ఓటింగ్ పర్సంటేజ్. అప్పుడే మనం అనుకున్నాం ఏంటంటే జనాలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు అంటే ఏంటంటే ఏదో ఒక మార్పు వీళ్ళు కోరుకుంటున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదో వాళ్ళకి సరిపోవటం లేదనేటువంటిది ఆ రోజున కూడా మేము విశ్లేషణ చేయడం జరిగింది. మరి అంతకంటే ఎక్కువగా ఇవాళ మనకి వీళ్ళందరూ వచ్చారు అంటే ఏంటంటే ఖచ్చితంగా అధికార పక్షం ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారో దాంతో వాళ్ళు సంతృప్తి చెందలేదు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం నష్టపోతుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఒక రాజధాని అనేది లేదు. మన రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం అనే ప్రాజెక్ట్ అనేటువంటిది మూలన పడిపోయింది. మన యువతకు ఉద్యోగాలు లేవు, లేకపోతే ఏదో దోపిడీ జరుగుతోంది. వీటన్నిటిని మార్చాలనేటువంటిది చాలామంది మనసులో భావన ఉన్నట్టుగా మేము మాట్లాడేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ వెళ్ళినటువంటి పద్ధతి, ఓటు వేసినటువంటి పద్ధతి. జనరల్గా 7 నుంచి ఓటింగ్ అంటే నిదానంగా బ్రేక్ఫాస్ట్ చేసి 8, 8:30, 9, 10 దగ్గర నుంచి కానీ పికప్ అవ్వదు. అలాంటిది 6 గంటలకే వెళ్ళి కూర్చొని వాళ్ళు అక్కడ 6 గంటల నుంచి వెయిట్ చేయటం అంటే పెద్ద పెద్ద రాజకీయ పండితులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా జీవితంలోనే నేను చూడలేదు ఎప్పుడు, నేను వెళ్ళేటప్పటికే 42 మంది ఓటేసేసారు, ఇంత చైతన్యం నేను ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా దేన్ని సూచిస్తోంది అంటే ఖచ్చితంగా ఒక మార్పు కావాలి అనేటువంటిది జనం కోరుకుంటున్నారు. అది ఏమిటి అనేటువంటిది మనం ఖచ్చితంగా చేయాలనేటువంటి పట్టుదల వాళ్ళకి కనిపించింది కాబట్టి ఇలా వచ్చారు. దానికి నిన్న సాయంత్రం జరిగినటువంటి మనం చూసుకోవచ్చు. అధికార పక్షం వైపు నుంచి దాడులు పెరగటం 4 గంటల పైన, 3 గంటల దగ్గర నుంచి. అంటే ఏంటంటే ఏదో తేడా కొడుతుంది అనేటి వాళ్ళకు కూడా అర్థం అవటం. అక్కడి నుంచి ఎప్పుడైతే మీరు దాడి చేస్తున్నారంటే అర్థం ఏంటి, మీకు ఎక్కడో అనుమానం వచ్చి మనం ఓడిపోతున్నామని అనుమానం వచ్చినప్పుడే ఉక్రోషంతో మీరు దాడి చేస్తారు. అందులో మీరు అధికార పక్షంలో ఉన్నారు, ప్రతిపక్షం కాదు. కాబట్టి అది ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారంటే దానికి ఇండికేషన్. దానికి తోడు ఇంత ఎప్పుడు నోరేసుకొని పడిపోయే కొడాలి నాని అసలు ఇంట్లో నుంచి బయటికే రాకపోవటం, సాయంత్రం 5:30కి బయటకు వచ్చి ఆయన ఫ్యామిలీతో వచ్చి ఓటేసి వెళ్ళిపోయాడు, కానీ ఎక్కడ ఒక బూత్లో కూడా ఆయన తిరగలేదు. అంబటి రాంబాబు ఎలక్షన్ కమిషన్ మీద
బాధపడిపోవటం, అనిల్ కుమార్ యాదవ్ వచ్చేసి అసలు మమ్మల్ని అందరినీ ఇది చేశారనేటువంటిది మాట్లాడటం. రోజా గారు అయితే నేను ఓడిపోతున్నానని కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఆవిడ చెప్పకనే చెప్పేసింది, మా వాళ్ళందరూ పోయి తెలుగుదేశానికి ఓటేయమన్నారని చెప్పటం. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇది అధికార మార్పిడికి సంకేతంగా మనకు కనపడుతోంది. అయితే ఎంత అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో మనకి అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా 81.3 దాకా వెళ్ళొచ్చు అంటున్నారు, కొంతమంది 83 దాకా కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. ఎంత పెరిగితే అది అధికార పక్షానికి అంత డిసడ్వాంటేజ్ అనేటువంటిది మనకు తెలుస్తుంది కాబట్టి చూద్దాం. ఇంకొక 20 రోజుల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో బయటకు వస్తుంది కాబట్టి మనం ప్రస్తుతం చేయగలిగింది ప్రిడిక్షన్ మాత్రం. అంటే 2019లో 79.8% కనుక నమోదైనట్లు మనం లెక్కల ప్రకారం చూస్తున్నాం. వీడేమో అది 81 ఉంది ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ, అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. సో ఈ పర్సంటేజ్ ఏదైతుందో పెరిగిన పర్సంటేజ్ ఇదంతా కూడా కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్స్ నుంచే వచ్చింది. వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అనేటువంటి పీపుల్ కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కానీ లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇవి కావాలి కాబట్టి వాళ్ళు దాన్ని ఉద్దేశించి ఓటేశారు, దానికోసం వాళ్ళు ఫస్ట్ ఓట్ని ఉపయోగించుకున్నారని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు కొత్త పాత అనేది కాకుండా ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది. కానీ మనం గమనిస్తే ఈ వ్యతిరేకత అనేటువంటిది ఇవాళకి వాళ్ళు బయటపడ్డది కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పట్టభద్రుల ఎన్నిక ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే మనకి 3కి 3 కూడా తెలుగుదేశం గెలవటం జరిగింది. తర్వాత నిన్న జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్లో ప్రతిసారి 150,000కి మించినటువంటిది 4,60,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవటం అంటేనే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారు. పైగా వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు, మేము అధికార పక్షానికి వ్యతిరేకంగా వేసామని బయటకు వచ్చి చెప్తున్నటువంటి సందర్భం. తర్వాత మీరు అన్నట్టుగా 20 లక్షల ఓట్లు కొత్తగా యాడ్ అయ్యాయి. వాళ్ళు కూడా ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జరిగింది చూశారు. సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, డిఎస్సి లేకపోవటం, మిగతావన్నీ గ్రూప్ 1 ఇవి చూసిన తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తాను మీకు ఉద్యోగం వచ్చే వరకు, తర్వాత మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఏంటంటే సహజంగానే ఇప్పుడు ఏమీ లేనటువంటి కుర్రాడికి గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఉన్నాడు 3,000 రూపాయలు వచ్చింది అనుకోమ్మా, పాకెట్ మనీ వచ్చినట్టే కదా. సో తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి సహకరిస్తూ ఉంటున్నారు, ఉద్యోగం వచ్చే వరకు చూస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఈ వర్గం అనేటువంటిది కూడా ఆకర్షితం అవటం, అందుకని ఇంత పెద్ద ఎత్తున మనకి పోలింగ్ జరగడం అనేటువంటిది దానికే నిదర్శనం. అంటే పోస్టల్ బ్యాలెట్లు ఓట్ ఎప్పుడైతే ఫస్ట్ డే స్టార్ట్ చేశారో ఆ రోజే చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2,30,000 మెంబర్స్ వరకు కూడా ఫస్ట్ డేనే ఉపయోగించుకున్నారు ఓటు హక్కుని అని అన్నారు. సో అప్పుడే అన్నారు ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా కూటమి వైపే ఉన్నారు అని చెప్పాను. ఇప్పుడు ఓటింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడూ జరిగినటువంటి విధంగా రికార్డ్ బ్రేకింగ్ లానే పర్సంటేజ్ నమోదైందని చెప్పి అంటూ ఉంటున్నారు. మరి ఇది కూడా కూటమి వైపే ఉంటుందని భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఎక్కడో పైనుంచి అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళే కదా. తర్వాత ఉద్యోగస్తులు అంటే కేవలం 5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగస్తులనే మనం చూస్తున్నాం. వాళ్ళు కాకుండా ఆశా వర్కర్లు, తర్వాత అంగన్వాడీ వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకుంటే ఇంకొక 5 లక్షల నుంచి 7 లక్షల మంది దాకా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకున్నా కానీ మెజారిటీ ఆఫ్ ద ఓట్ అనేటువంటిది కూటమి వైపు వెళ్తుంది. తర్వాత మనం అనుకున్నటువంటి 2-3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా వెళ్తాయనేటువంటిది, ఒక పాజిటివ్ ఓట్ అనేటువంటిది కూటమికి పడుతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుడిగా నాకున్నటువంటి అంచనా. సో అసలు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ టైంలోనే అన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిది ఓటమి ఎవరిది గెలుపు డిసైడ్ అయిపోయింది అని. సో ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే 80% అందరూ కూడా ఓటింగ్ దాన్ని హక్కును ఉపయోగించుకోవడం జరిగింది. సో ఇది కూడా అటువైపు అంటున్నారు. చూద్దామండి అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఎటువైపు ఉన్నారు. సో పోస్టల్ బ్యాలెట్ నిర్ణయం చేసింది అంటున్నారు, అదే జరుగుతుందా ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు.